తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటనకు సంబంధించి భక్తులందరికీ భేషజాతులు క్షమాపణ చెబుతున్నామని తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు తెలిపారు. తొక్కిసలాట దురదృష్టకరమని అన్నారు. ఈ ఘటనకు బాధ్యతలను ఉపేక్షించేదే లేదన్నారు. తిరుమల అన్నమయ్య భవన్ లో టీటీడీ పాలక మండలి సమావేశం జరిగింది. అనంతరం బిఆర్ నాయుడు మాట్లాడుతూ తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటన దురదృష్టకరమని అన్నారు. చిన్న చిన్న పొరపాట్లు జరిగాయని తమ దృష్టికి వచ్చిందన్నారు. ఘటనపై ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు విచారణకు ఆదేశించారన్నారు. ఇలాంటి ఘటన భవిష్యత్తులో జరగకుండా చూస్తామని అన్నారు. తొక్కిసలాట మృతుల కుటుంబాలకు చెక్కులు సిద్ధం చేస్తామని, శనివారం వారి ఇళ్లకు వెళ్లి అందజేస్తామని చెప్పారు. మృతుల కుటుంబ సభ్యులతో ఒకరికొకరు కాంట్రాక్టు ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఘటనలో తమ తప్పిదం లేకపోయినా బోర్డు తరపున భక్తులందరూ భేషజాతులు క్షమాపణ చెబుతున్నామన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సూచనలు స్వీకరిస్తున్నామని బిఆర్ నాయుడు తెలిపారు. భవిష్యత్తులో అన్ని అధికారులకు వదిలేయకుండా జాగ్రత్తలు పడతామన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన వ్యాఖ్యలను ఆపదించడం భవ్యం కాదని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అన్నారు. తన వ్యాఖ్యలు పవన్ కళ్యాణ్ ఉద్దేశించినవి కాదని తెలిపారు. మొన్న జరిగిన సంఘటన వెంటనే మీడియా ముఖంగా భక్తులకు, మృతుల కుటుంబాలకు క్షమాపణ చెప్పానన్నారు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులు, కమిటీ కంటే ముఖ్యంగా టీటీడీ పాలక మండలి క్షమాపణలు చెప్పడం జరిగిందని ఆయన గుర్తు చేశారు. అసత్య ప్రచారాలు తీవ్రంగా ఖండిస్తున్నానని, క్షమాపణల గురించి అవసరమైన అసత్య ప్రచారాలు మానుకోవాలని బిఆర్ నాయుడు కోరారు. ముఖ్యమంత్రి చాలా తీవ్రంగా స్పందించారు. చాలా దురదృష్టకరం అని చెప్పడం జరిగింది. ఇది ఫ్యూచర్లో ఇది ఒక లెసన్ గా భావించి అందరం సమిష్టిగా ఇలాంటివి జరగకుండా చూడాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. అదేవిధంగా ఎస్గ్రేషియా కూడా రేపు ముఖ్యమంత్రి గారు ప్రకటిస్తా అన్నారు. ఇక అక్కడ పరిస్థితి ఎలా ఉందో కూడా ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి గారు తెలుసుకుంటున్నారు. సో ఇది పునరావృతం కాకుండా చూడమని చాలా సీరియస్గా వార్నింగ్ ఇచ్చారు. సో ఇప్పటికీ ఇంతకన్నా మనం చెప్పాల్సిందేం లేదు. చాలా దురదృష్టకరం. రేపులే ఎల్లుండి పండగ ఉంది. సో మొన్న రోజు జరగటం చాలా బాధేస్తుంది. ఇలాంటివి జరగకుండా ఉండాల్సింది, కానీ దురదృష్టవశాత్తు ఇది జరిగింది. దాన్ని మనం ఏం చేయలేం. దైవ నిర్ణయం. మనం ఖండించటం తప్ప, వాళ్ళకి ఏదైనా సాయం చేయటం తప్ప మనం చేయాల్సింది ఏమీ లేదు. ఫ్యూచర్లో ఇవన్నీ కూడా జరగకుండా పక్కాగా పకడ్బందీగా ప్లాన్ చేసుకొని ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది.